రైట్ కా బ్రేకింగ్ న్యూస్ అయితే చూస్తున్నాం. ఇందిరమ్మ ఇళ్లపై బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇందిరమ్మ పేరు పెడితే కేంద్రం ఒక్క ఇల్లు కూడా ఇవ్వదన్నారు. ప్రధానమంత్రి ఆవాస్ యోజన పేరు పెడితేనే నిధులిస్తామన్నారు. కాంగ్రెస్ ఫోటోలు పెడితే రేషన్ కార్డులు ఇవ్వమని, అవసరమైతే తామే ముద్రించి ప్రజలకు రేషన్ కార్డులు ఇస్తామని బండి సంజయ్ స్పష్టం చేశారు. ఇక రాష్ట్ర ప్రభుత్వం రేపటి నుంచి కొత్త రేషన్ కార్డులు, రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకాలు అమలు చేస్తున్నట్టు డిప్యూటీ సీఎం భట్టి ప్రకటించిన కాసేపటికే బండి సంజయ్ కామెంట్స్ హాట్ టాపిక్ గా మారాయి. ఇందిరమ్మ ఇళ్లపై బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇందిరమ్మ పేరు పెడితే కేంద్రం ఒక్క ఇల్లు కూడా ఇవ్వదన్నారు. ప్రధానమంత్రి ఆవాస్ యోజన పేరు పెడితేనే నిధులిస్తామన్నారు. కాంగ్రెస్ ఫోటోలు పెడితే రేషన్ కార్డులు ఇవ్వమని, అవసరమైతే తామే ముద్రించి ప్రజలకు రేషన్ కార్డులు ఇస్తామని బండి సంజయ్ స్పష్టం చేశారు. ఇక రాష్ట్ర ప్రభుత్వం రేపటి నుంచి కొత్త రేషన్ కార్డులు, రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకాలు అమలు చేస్తున్నట్టు డిప్యూటీ సీఎం భట్టి ప్రకటించిన కాసేపటికే బండి సంజయ్ కామెంట్స్ హాట్ టాపిక్ గా మారాయి. ఇక దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మరి రిపోర్టర్ రాజు అందిస్తారు. రాజు, మరి కాంగ్రెస్ గుర్తులు పెట్టినట్టయితే రేషన్ కార్డు అసలు ఇచ్చే ప్రసక్తే లేదని బండి సంజయ్ హాట్ కామెంట్స్ చేసినట్టుగా తెలుస్తుంది. మరి దీనికి సంబంధించి డీటెయిల్స్ ఏంటి? అమూల్య, కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేయడం జరిగింది. కరీంనగర్ పర్యటనలో ఉన్న బండి సంజయ్ ఈ రోజు ముఖ్యంగా ఏవైతే ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుని రేపటి నుంచి ప్రారంభించబోతా ఉన్న పథకాలు ఏవైతే ఉన్నాయో వీటిపై సంచలన ప్రకటన అయితే చేయడం జరిగింది. ముఖ్యంగా ఏవైతే ఇందిరమ్మ పేరుతోటి ఇల్లు ఇప్పటికే ప్రభుత్వం నిర్మించి ఇస్తామని చెప్పేసి ఏదైతే ఇందిరమ్మ ఇళ్ళకి 5 లక్షల సహాయం చేస్తామని చెప్పి ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిందో రేపటి నుంచి ప్రారంభించబోతున్నటువంటి ఈ పథకం సంబంధించి ఆయన కీలక వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఇప్పటికే నిన్న రాష్ట్ర పర్యటనకు వచ్చిన కేంద్ర మంత్రితో కూడా రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రానికి 20 లక్షల ఇల్లు కావాలని చెప్పి కూడా నిన్న రిక్వెస్ట్ చేయడం జరిగింది. దానికి సానుకూలంగా స్పందించిన కేంద్ర మంత్రి కూడా దీని గురించి కూడా మేము ఆలోచిస్తామని చెప్పి కూడా ఆయన చెప్పడం జరిగింది. అయితే ఈ క్షణంలోనే అయితే ఈ రోజు బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో ఇందిరమ్మ పేరు పెట్టి కేంద్ర ప్రభుత్వాన్ని ఇల్లు అడిగితే ఖచ్చితంగా ఇచ్చే ప్రసక్తే లేదని చెప్పి కూడా ఆయన చెప్పడం జరిగింది. ఎందుకంటే ప్రధానమంత్రి ఆవాస్ యోజన పేరుతో ఇల్లు ఇస్తేనే తెలంగాణకు ఇల్లు కేటాయిస్తామని చెప్పి కూడా బండి సంజయ్ కీలక వ్యాఖ్యలు చేయడం జరిగింది. లేదంటే ఇందిరమ్మ ఈ పేరు పెడితే ఖచ్చితంగా ఇవ్వమని చెప్పి కరాఖండిగా బండి సంజయ్ అయితే చెప్పడం జరిగింది. అదేవిధంగా కొత్త రేషన్ కార్డులపై కూడా బండి సంజయ్ కీలక వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఏదైతే కొత్త రేషన్ కార్డులపై రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఫోటో పెడతారని చెప్పేసి ఏదైతే ప్రచారం జరుగుతా ఉందో దానికి సంబంధించి ఈ కొత్త రేషన్ కార్డు పై ఖచ్చితంగా ఈ ముఖ్యమంత్రితో పాటు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఫోటో కూడా పెట్టాల్సిందే అని చెప్పి కూడా చెప్తా ఉన్నాడు. ఎందుకంటే ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే బియ్యం అయితే ఉందో అందులో కేంద్ర వాటా కూడా ఉంది. కేంద్ర ప్రభుత్వం కూడా పేదలకు ఉచితంగా బియ్యం ఇస్తుంది కాబట్టి ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం వాటా ఉంది కాబట్టి ప్రధానమంత్రి ఫోటో కూడా పెట్టాలని బండి సంజయ్ అయితే చెప్పడం జరిగింది. అదేవిధంగా గత 10 ఏళ్లలో దావోస్ పెట్టుబడులపై శ్వేతపత్రం విడుదల చేసే దమ్ముందా అని చెప్పేసి కూడా రాష్ట్ర ప్రభుత్వాన్ని బండి సంజయ్ విమర్శించడం జరిగింది. ముఖ్యంగా ఈ యొక్క రేషన్ కార్డులు అదేవిధంగా ఇందిరమ్మ ఇళ్లపై అయితే ప్రధానంగా బండి సంజయ్ అయితే కామెంట్ చేయడం జరిగింది. రాజకీయ వర్గాల్లో ఒక చర్చ అయితే సాగుతా ఉంది. ముఖ్యంగా ఎందుకంటే ఇందిరమ్మ పేరుతోనే ఈ పేరు ఉండడంతో ఖచ్చితంగా బీజేపీ పార్టీ కావచ్చు, ప్రభుత్వం కావచ్చు అబ్జెక్షన్ చేసే ఖచ్చితంగా చేసే అవకాశం ఉంటుందని చెప్పేసి కూడా నిన్న మొదటి చర్చ జరుగుతున్న కారణంలో బండి సంజయ్ వ్యాఖ్యలు అయితే తాజాగా హాట్ టాపిక్ గా కనిపిస్తా ఉన్నాయి. రాజు, మరి బండి సంజయ్ చేసిన ఈ హాట్ కామెంట్స్ ఏవైతే ఉన్నాయో మరి వీటికి సంబంధించి కాంగ్రెస్ ప్రభుత్వం నుంచి నేతలు ఎవరైనా స్పందించారా ఇప్పటి వరకు? ఈ రోజు మంత్రుల ప్రెస్ మీట్ పెట్టిన తర్వాతనే బండి సంజయ్ వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఇంతవరకు అయితే ఇప్పటికైతే ప్రభుత్వం నుంచి ఎవరు బండి సంజయ్ వ్యాఖ్యలకైతే ఇంతవరకు స్పందించలేదు. ఎందుకంటే ఇప్పటికే ప్రధానమంత్రి ఆవాస్ యోజన పేరుతోటి రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే ఇందిరమ్మ ఇళ్లకు సాయం చేస్తే ఖచ్చితంగా పేదలకు ఎక్కువ మొత్తంలో ఇల్లు కట్టొచ్చు అని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం భావిస్తా ఉంది. కానీ ఆ స్కీమ్ కు ఇందిరమ్మ ఇల్లు పేరు పెట్టడంతో ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం ఇచ్చే పరిస్థితి అయితే ఉండబోదు అని చెప్పేసి తాజాగా బండి సంజయ్ వ్యాఖ్యల వల్ల స్పష్టమైపోయింది. కాబట్టి సో రాష్ట్ర ప్రభుత్వం ఏం చేయబోతా ఉంది, ఆ పేరు మారుస్తుందా, సో లేదంటే దాన్నే కంటిన్యూ చేస్తుందా, కేంద్ర ప్రభుత్వం ఇవ్వట్లేదని చెప్పి కేంద్ర ప్రభుత్వం నెపం వస్తుందా రాష్ట్ర ప్రభుత్వం అనేది రాజకీయ వర్గాలకు చర్చనీయాంశంగా మారింది. మొత్తానికైతే ఖచ్చితంగా ఇందిరమ్మ పేరు పెడితే ఇల్లు ఇచ్చే ప్రసక్తి లేదని చెప్పేసి అయితే బండి సంజయ్ కామెంట్లు అయితే హాట్ టాపిక్ గా మారాయి. అదేవిధంగా రేషన్ కార్డులపై కూడా ఖచ్చితంగా ముఖ్యమంత్రి ఫోటోతో పాటు ప్రధానమంత్రి ఫోటో కూడా ఉండాలి అని చెప్పి కూడా చెప్పడం జరిగింది. ఎందుకంటే ఇప్పటికే ఏదైతే ఉచిత బియ్య పంపిణీ కార్యక్రమం కొనసాగుతుందో ఖచ్చితంగా ఉచిత బియ్యంలో కేంద్రం వాటా ఉంది కాబట్టి ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం ఫోటో కూడా ప్రధానమంత్రి ఫోటో ఉండాలని చెప్పి బండి సంజయ్ అయితే డిమాండ్ చేసిన పరిస్థితి మనకు కనిపిస్తా ఉంది. థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ రాజు.